ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన వారమంతా కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో ఆయన భద్రపరిచి ఆయన కృపాక్షేమములు మనకు అనుగ్రహించి మరొక వారం సోమవార దినాన్ని ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనము చదువుకుందాము. చాలాసార్లు చదువుకున్నట్లు జ్ఞాపకం ఉన్నప్పటికీ దేవుడు ఎందుకో ఈ మాటనే చూపిస్తున్నారు. చదివి క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆ సంఘ పరిస్థితులకు అనుగుణంగా ఈ పత్రికను రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని రాశారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, చదవబడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని, అందరికీ నీ బుద్ధి పుట్టించండి. నీ పిల్లలందరికీ దీవెనకరమైన అయ్యా నీ ఆలోచన పంపించమని, మీరు బోధించమని, ఘనత పొందండి. నీ దాసుని అయా మీ శిలువ రక్తంతో మరొకసారి శుద్ధీకరించి నీ దాసుని స్వరం పూర్వగా తీసుకొని నీ స్వరం అందరికీ వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, ఈ వారమంతా ఈరోజు సోమవారమును ప్రారంభించినటువంటి మీ దినచర్య మళ్ళీ పునరుద్ధాన దినము వచ్చే వరకు యేసుక్రీస్తు శరీర రక్త మాంసములలో పాలిపంపులు పొందటానికి అవకాశం వచ్చే వరకు పునరుద్ధాన దిన పండుగ మనము జరుపుకోవటానికి, మరొక పునరుద్ధాన పండుగ మనకు వచ్చే వరకు మనము చేయవలసిన పని ఏమిటి అని మనము తర్జునా భర్జునా పడుతుంటే పరిశుద్ధ లేఖనము ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొని దాని ప్రకారము మనం నడవలసినటువంటి బాధ్యత ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆ విధంగా నడవలసినటువంటి బాధ్యత ఉన్నది. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, ఓ ఫిలిప్పీలారా, మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ చింత యావత్తు ఆయన మీద వేసి, దేనిని గురించి మీరు చింతపడకూడదు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మళ్ళీ చదువుకుందామా. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ పౌలు భక్తుడు దేవునికి చెప్పవలసినటువంటి మాటలు ఫిలిప్పీ సంఘానికి నేర్పిస్తూ మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే దేనిని గురించి చింతపడద్దు, దేనిని గురించి చింతపడద్దు. ఎందుకని అంటే మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది. ఏమిటి ఆ ధైర్యం అంటే దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుంటున్నాము కాబట్టి మనము ఏది అడిగినను అది ఆయన మనకు దయచేయును అనునదే అని
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో ఎప్పుడు చెప్పుకుంటాం. మనకు ధైర్యం ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు దయచేయును అనున్నదియే. చదువుదాం అన్నమాట. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. చూడండి ప్రియాదయ జన్మ. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన ఆలకించుచున్నాడు అనున్నది అంటాడు. అయితే ఒకటి చేయాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన ఇష్టం చేయాలి, ఆయన ఆలోచనలోకి మనం వెళ్ళాలి, ఆయన చెప్పింది చేయాలి. ఎప్పుడైతే ఆయన చెప్పింది మనం చేస్తామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండి మనకు వచ్చిన కష్టములన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే అన్నిటికీ పరిష్కారం ఇస్తాడు. అదే చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఏం చెబుతున్నాడు తెలుసా? దేనిని గూర్చి మీకు వచ్చే అంటే దేనిని గూర్చి అంటే మీకు వచ్చే సమస్యలు ఏమైనా పర్వాలేదు, వాటన్నిటిలో దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనంటాడు. చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ మీరు చేయవలసింది ప్రార్థన. మీరు చేయవలసింది ప్రార్థన. అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రభుతో మాట్లాడట, ప్రభువుకు చెప్పుట, ప్రభు పాదాల దగ్గర మోకరించుట, ప్రభువుకు మన కష్టాలు బాధలు చెప్పుకొనుట. ఒక విద్యార్థి టీచర్కు చెప్పినట్లు, ఆ బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పినట్లు, ఏమండి ఒక ఉద్యోగి యజమానికి చెప్పినట్లు, నిన్ను సృష్టించిన విశ్వసృష్టికర్తకు చెప్పుట, నీ సమస్యలు విశ్వసృష్టికర్తకు చెప్పుట, ఆ నజరేయుడైన యేసుకు చెప్పుకొనుట, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించువాడు ఆయన. ఏమండి నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఇర్మియా గ్రంథంలో ప్రభువారు చెప్పారా లేదా? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరమిచ్చి గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను అని ఇర్మియా గ్రంథంలో మరి దేవాతి దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చాడు. నాకు మొర్రపెట్టము నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఉత్తరమిస్తూ గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను, గొప్ప సంగతులు నీకు తెలియచేసేదను అని అక్కడ లేఖనము ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దైవజనమ, ఆ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మర్చిపోకుండా మనం చేయవలసిన పని ఏమిటి అంటే దేవునికి మొర్రపెట్టాలి. దేవునికి 33:3 నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. గొప్ప సంగతులు, మరుగైనటువంటి గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను బాబు, నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది దైవ జనాంగమ. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూసిన ఒక మాట 6వ అధ్యాయానికి వచ్చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట 6వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణముల గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గూర్చైనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహం గొప్పది. ఆహారం కంటే ప్రాణం గొప్పదండి.
వస్త్రాల కంటే దేహం గొప్పదండి. ఇవి దేవునికి తెలుసు, దేవుడు ఏమి ఇవ్వాలో తెలుసు. మీరు చింతపడొద్దు, మీరు బాధపడొద్దు, మీరు కష్టపడొద్దు, మీరు వాటి కొరకే అస్తమానము వాటి కొరకే మీరు ఇబ్బందులు పడుతూ ఉండొద్దు అంటూ ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెబుతున్నటువంటి మాటలు ప్రియ దైవజనమా, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును, ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది. దాని గురించి అదే చూసుకుంటుంది. మీకెందుకు బాధ, మీకెందుకు కష్టము, మీకెందుకు ఇబ్బందులు, మీరెందుకు ఇంతగా శ్రమపడిపోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, దానిని మరి ఒక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? దైవజనాంగమా, మీరు దేనిని గురించి చింతపడకుడి అంటాడు. ఏమంటాడు? దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటూ కిందకు వచ్చి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, మీ హృదయానికి మీ తలంపులకు యేసుక్రీస్తు యొక్క భద్రత కావలి ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి, మీరు అన్ని విషయాలు ప్రభు మీద వేయండి. కొంత మీ మీద, కొంత ప్రభు మీద వేస్తే కుదరదండి. చాలామంది జ్ఞానవంతులు ప్రభు అంటారు, వీళ్ళ ఆలోచన జరిగిస్తుంటారు. చూడండి, ప్రభు అంటారు, వీళ్ళ ఆలోచన జరిగిస్తారు. కడకు ఒక పాస్టర్ గారు ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ కుటుంబం వచ్చి చెప్పారంట. దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? ఆ అబ్బాయి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు. చేయమని చెప్పారు. సంఘమంతా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ అబ్బాయి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడంట. అయ్యగారు, మా అబ్బాయికి మా కుటుంబంలోని అమ్మాయి దొరకాలి, అలాగే మా అబ్బాయికి కాస్త ఉన్నతమైన స్థితిలో ఉండినట్లు ఉండాలి, మా అబ్బాయికి కొద్దిగా మరి కట్నం తెచ్చేవాళ్ళు కూడా కావాలి, మా అబ్బాయికి మంచి అందమైనటువంటి అమ్మాయి కావాలి, దైవ చిత్తం జరగాలి అయ్యగారు అన్నట్టు. ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి అంటే, దేవుని చిత్తం జరగాలండి అయ్యగారు అంటే, నువ్వు ఇన్ని ఆలోచనలు కలిగి ఇంతగా నువ్వు ఆలోచిస్తూ దైవ చిత్తం అంటున్నావు. ఇది దైవ చిత్తం ఎలాగైంది? దైవ చిత్తం అనేవారు దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుడు చెప్పిన పని ఎలా చేశారు అది ఆలోచించి దానిని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దైవ చిత్తము జరగాలని ప్రార్థన చేయాలి. కానీ మా కుటుంబంలో అంటే మా కులస్తురాలని, ఏమంటే కాస్త ఉన్నత స్థానం అంటే బాగా ఉద్యోగాలు, ఉన్నతమైన కుటుంబం అని, కాస్త డబ్బు కలిగిన కుటుంబం అని, బాగా అందమైనటువంటి కలర్ అని, ఏమండి అన్ని గుణగణాలు నువ్వించుకొని దైవ చిత్తం జరగాలి అయ్యగారు అంటే, దేవుడేమైనా తెలియని వ్యక్తి అనుకుంటున్నారా? వాక్యం వింటున్న దైవ బిడ్డలారా, దేవుని సేవకులు కూడా ఇది పోలేదు. కొంతమందికి దేవుని సేవకులు కూడా ఇలా చేస్తూ అది దైవ చిత్తం అంటున్నారు. దేవుడు అమాయకుడు కాదు, దేవుడు వెర్రివాడు కాదు. దేవుణ్ణి తక్కువ అంచనేయకండి. దేవునికి భయపడి దేవుని చిత్తానుసారమైన జీవితం మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. మూలవాక్యం చదువుకుందాం. ఈ వాక్యాన్ని వీలైతే రేపు కూడా ధ్యానం చేద్దాం. ప్రియ దైవజన్మ, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ పని తప్పకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, యేసయ్య వందనాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేయండి. అందరి హృదయాల్లో రాసి ప్రభువా, అందరూ నీకు లోబడి నీ చిత్తం జరిగించడానికి కృప చూపించి మహిమ పొందమని, దిన దీవెన దిన రక్షణ దయచేయమని మనం ప్రార్థన చేసుకుని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ కొరకు ప్రార్థనలు చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.